ఒక హైలీ అడ్వాన్స్ టెక్నికల్ టోపీ నుంచి వరల్డ్ స్మాలెస్ట్ కార్ వరకు వింత గ్యాడ్జెట్లన్నీ మనం ఈ రోజు అన్బాక్స్ చేద్దాం. రెడీ అయిపోండి. మన ఫస్ట్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్స్ చేద్దాం గైస్. కసా చింపేద్దాం రే. అబ్బా yes ఇది 6-in-1 మిలిటరీ పెన్. చాలా సెగలు ఉన్నాయి రే దీనికి. దీనిలో ఫస్ట్ ఫీచర్ స్టైలస్ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ టిప్ ఉంది చూసారా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సచ్ దట్ దీన్ని మనం స్మార్ట్ ఫోన్ మీద టచ్ కు వాడుకోవచ్చు అనమాట సింపుల్ గా. ఇప్పుడు చూడండి, ఈ వీడియోని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ చూడండి గైస్, దీని కంపాస్ ఉంటుంది అనమాట. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అడవిలో తప్పారు అనుకోండి, ఈ పెన్ను మీకు దారి చూపించేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ రాయడం అనమాట గైస్. ఇది పెన్ను కూడా నీట్ గా రాయొచ్చు మనం. చూడండి, నీట్ గా బ్లూయింగ్ తో చక్కగా రాస్తున్నది. సో ఈ విధంగా ప్రాపర్ గా రాయని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అనమాట. ఇదిగో చూపిస్తా చూడండి. దీనిలో టార్చ్ ఉంటుంది మామ. ఒక్క నిమిషం, ఈ కంపాస్ ని బిరికితే దీనిలో టార్చ్ ఉంటుంది అనమాట. దీనిలో టార్చ్ ఆన్ అవ్వట్లేదు. వారిని షిట్ మ్యాన్ చెడిపోయిందే. ఒక్క నిమిషం ట్రై చేద్దాం. రావట్లేదే. సర్లే, ఆన్ కావట్లేదు. నెవర్ మైండ్ ఆ ఫీచర్ లేదు. కరెక్ట్ గా 5 నిమిషాల క్రితం నేను ఈ షార్ట్ తీసే ముందు అన్ని ఫీచర్స్ టెస్ట్ చేసేటప్పుడు పని చేసిందిరా. అంతలోపల పోయిన టార్చ్. ఎనీవేస్ నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఫోన్ హోల్డర్ గైస్. ఇది చూడండి, దీన్ని ఇలా పెట్టి మనం మన ఫోన్ ఎత్తుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం మనకి కావాల్సినవంతా చూసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ కూడా బానే ఉందిరా. ఇదిగో చూడండి, ఫోన్ ఎలా హోల్డ్ చేస్తుందో. ఈ విధంగా ఫోన్ ఆడ పెట్టేసి మనం వీడియోలు చూసుకోవచ్చు. దీనిలోని నెక్స్ట్ ఫీచర్ వచ్చి స్క్రూ డ్రైవర్ గైస్. ఈ పెన్ను ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇది చూడండి స్క్రూ డ్రైవర్ అనమాట. ఈ స్క్రూ డ్రైవర్ లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి, ముందు వెనకాల. మనం ఆ రెండింటిని వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక స్క్రూ డ్రైవర్ గా కూడా పనిచేస్తుంది. అదనమాట ఈ మల్టీ పర్పస్ లెజెండరీ మిలిటరీ పెన్ యొక్క కథ. కొన్న 5 నిమిషాల లోపలే దీనిలో ఫ్లాష్ పోయిందిరా. జస్ట్ ఇమాజిన్, మీరు దీన్ని వేసుకుని అడవిలోకి వెళ్ళిపోయారు అనుకోండి. నిజంగానే రాత్రి అయిపోయింది, మీరు టార్చ్ అని ఓపెన్ చేస్తే అది ఆన్ కాదు, ఏ హైనా పిల్ల వచ్చి మెడకాయ కొరికేస్తుంది. దీనికి మన రేటింగ్ ఒక 7/10. మీకు 10 లక్షలు విలువ చేసే కార్లు, గోల్డ్ కాయిన్, హాట్ స్టార్ వసూలు గెలుచుకునే అవకాశం పొందాలా ఉందా? ఇప్పుడు మనం కూకు ఎఫ్ఎం గురించి మాట్లాడుకుందాం. థింక్ స్ట్రైట్. ఓసారి ఆడియో బుక్ వినండి. ఆలోచనలు అంటే ఏంటి? ప్రతిరోజు మనం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తుంటాం? ఈ అద్భుతమైన బుక్ ని మీ ముందుకు తీసుకొచ్చింది కూకు ఎఫ్ఎం. మామూలుగా ఇలాంటి పుస్తకాలు 300 నుంచి 400 రూపాయలు ఉంటాయి. కానీ కూకు ఎఫ్ఎం లో అయితే 50,000 ప్లస్ వర్త్ ఉండే బుక్స్ కేవలం 199 రూపీస్ కి మనకి లభిస్తాయి. ఎస్, ఈ కూకు ఎఫ్ఎం మేడ్ ఇన్ ఇండియా కంపెనీ. మీకు తెలుగు, హిందీ, ఈ విధంగా మీ మదర్ టంగ్ లో కొన్ని వేలకు పైగా ఆడియో బుక్స్ ఉంటాయి. సరదాగా మీ పని మీరు చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూడా ఈ బుక్ ని. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి కూకు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్ గా వీళ్ళ 1 year సబ్స్క్రిప్షన్ 399 రూపీస్. కానీ మీరు దివాళీ 50 అని కోడ్ కొట్టినట్లయితే మీకు 50% ఆఫ్ వచ్చి మీకు 199 రూపీస్ కే వస్తుంది. అంతేకాదు, ఈ దీపావళి లోపల కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ నుండి కూకు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసినట్లయితే మీకు 10 లక్షల విలువ చేసే కార్లు, గోల్డ్ కాయిన్స్, హాట్ స్టార్ వౌచర్స్ గెలుచుకునే అవకాశం దొరుకుతుంది. సో గో అండ్ డౌన్లోడ్ రైట్ నౌ. నెక్స్ట్ గ్యాడ్జెట్. ఏంట్రో ఇది మై ల్యాబ్ COVID-19 టెస్టా? ఓ షిట్ మ్యాన్, ఇది నేను ఆర్డర్ చేయలేదు. ఇంట్లో ఇంకెవరు ఆర్డర్ చేసినట్టున్నారు. క్యాట్ గైస్, నాకేం కోవిడ్ లేదు, అది నేను ఆర్డర్ చేయలేదు. అమ్మో నాన్న ఆర్డర్ చేసుంటారు. ఓకే నెక్స్ట్ గ్యాడ్జెట్. కసా. ఇది మనం పెట్టిన గ్యాడ్జెట్ పక్క. అదిగోండి గైస్, చూస్తున్నారు గైస్, ఇది ఫార్ట్ బాంబ్. దీని గనక వచ్చామంటే ఈ ప్యాకెట్ పేలిపోయి దీనిలోంచి పిత్తోసన వస్తుందంటరా. దీన్ని ఇక్కడ ఓపెన్ చేయని గైస్, బయటకు వెళ్ళి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చేశారంటే మనం మళ్ళీ వీడియో చేయలేము ఈ రూమ్ లో. ఓకే గైస్, మనం బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఈ బాంబుని పేలద్దాము. దీన్ని జస్ట్ ఇట్లా పట్టుకొని ఒత్తాలంట. ఒత్తితే ఇది లావ్ అయిపోయి పేలిపోద్దంట. ఓకేరా, దీన్ని పట్టుకొని ఒత్తాలా. ఇక్కడ ఏందో ఉన్నది, ఏదో ఉన్నది. దీన్ని పట్టుకొని ఒత్తాను గట్టిగా. షిట్, ఫోన్ కింద పడిపోయింది. మరి ఇలా అయిపోతుందా? దీపావళి మనకు ముందే వచ్చేసింది గైస్. అది ఎంత గట్టికి వెళ్తుందో తెలియదు. నేనైతే దగ్గరగానే ఉన్నాను షాట్ కోసం. మొత్తానికి పేలిందిరా ఇది. వాసన ఎలా ఉందో చూద్దాం. నేను ఎన్నో పిత్తులను స్మెల్ చేశాను, కానీ ఇలాంటి పిత్తులు ఎప్పుడు స్మెల్ చేయలేదు. ఇది యాక్చువల్లీ పిత్తి మారి కూడా లేదు గైస్. ఇది ఏంటో ఒక కెమికల్ లాగా ఉన్నది. బాలే ఇప్పటికీ కడుపులా చెప్తున్నదిరా నాకు. మనం బయట చేసాం కనుక తెలియలేదు, కానీ నేను కనుక ఆవేశపడి రూమ్ లో కనుక దీని కనుక బేల్ చేసి అంటే ఇంకా వీడియో లేదు, కథం. నెక్స్ట్ గ్యాడ్జెట్. ఓపెన్ చేస్తే ఇది చూడండి గైస్, దిస్
ఈస్ ఎ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ అమేజింగ్ సోలార్ కార్. సో ఈ కారు సోలార్ పవర్ తో నడుస్తుందంట గైస్. ఓపెన్ చేద్దాము. ఇది చూడండి గైస్, కరెక్ట్ గా నా బొట్టనేల్ సైజ్ ఉన్నది. అండ్ ఇక్కడ రాసిన చూడండి, స్మాలెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అంటే ఇది సన్ లైట్ కనుక మీద పడితే ముందరికి వెళ్తుందంట. డైరెక్ట్ టెరెస్ కి వెళ్ళిపోదాం మళ్ళా. ఓకే గైస్, ఎండ మండిపోతున్నది. చూద్దాం ఈ కార్ ని గనక మనం ఎండలో ఇప్పుడు వదిలేమంటే అది పోతుందో లేదో చూద్దాం. ఒరే 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 ఒరే, ఆటోమేటిక్ గా స్పీడ్ గా చక్రాలకు వెళ్ళిపోతున్నాయి. విధంగా పోతుంది. కూల్ 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 కూల్. ఇప్పుడు ఇది నీడ, ఇది ఎండ. నిదానంగా ఎండలోకి గనక వెళ్ళింది అనుకో, ఇది పరిగెడుతుంది పరిగెడుతుంది. స్పైడర్ చూడరు ఈ గోడ మీద ఎట్టున్నదో. దీనికి కారుని తీసుకెళ్తుంది. చిన్న కాక్రోచ్ పిల్ల ఉన్నట్టున్నది ఇది. చేయి పెడితే కరెక్ట్ గా ఎడ్జ్లో అయిపోయింది రే నీడ వల్ల. 6.9/10 రేటింగ్ దీనికి. నెక్స్ట్ గ్యాడ్జెట్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. ఇదంతా కంప్లీట్ గా మెత్తగా ఉన్నది. లోపల ఏముందో చూద్దాము. ఓకే, చిన్న కట్టెపెట్టి కస ఎలకదమ్మ ప్రియా. ఓకే, లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఓహో హో హో, జిప్ లాక్ కవర్ రా. బో తీస్తే ఇది చూడండి గైస్. దిస్ ఈస్ ఎ మ్యూజిక్ హ్యాట్. దీన్ని ఫస్ట్ ఛార్జ్ లో పెట్టారంట గైస్. ఒక్క 2 నిమిషాలు. ఇప్పటిదాకా మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఒక టోపీకి ఛార్జ్ పెట్టడం చూసారా? బాబా, రోజుకి విపరీతంగా టెక్నికల్ గా తయారైపోతున్నాం గైస్. మనం టోపీని ఛార్జ్ లో పెట్టినాం అనమాట. ఓకే గైస్, టోపీ ఛార్జ్ ఎక్కేసింది అనమాట. మనం ఇంకా దీన్ని యూజ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ బటన్ నొక్కామంటే ఓహో ఈ విధంగా లైట్ వెలుగుతుంది అనమాట. జస్ట్ ఇమేజిన్ గైస్, ఈ విధంగా టోపీ పెట్టుకుని రోడ్ లో తిరుగుతూ ఉంటే వీడియో విచిత్రము జీవి తిరుగుతాడని చెప్పి చూస్తారు మళ్ళీ. ఇదే బటన్ ని ఇంకొకసారి నొక్కితే ఇంకా బ్రైట్ గా వెలుగుతుంది లైట్. వామ్మో, ఇదైతే ఇంకా డేంజరస్ గా ఉన్నది. నెక్స్ట్ టైం వస్తే రంగులే. ఓహో హో హో హో, ఇది చూడు అసలు. ఇక్కడ ఈ మధ్యలో ఉండే బటన్ ని గట్టిగా ఒత్తితే బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఫోన్ కనెక్ట్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ చేసాను. ఏదో ఒక పాట పెడతాను, చూద్దాం ఎలా వస్తుందో. ఏ వస్తుందా పాట? నిజంగా అసలు మీకు బయటకి వినపడుతుందా? ఒక నిమిషం తీసి చూద్దాము. కొంచెం వినపడుతుంది అనమాట బయటికి. చాలా వరకు నాయిస్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు పాట పెట్టుకున్నారంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టే అనమాట. ఇది కొంచెం చూడండి, ఇక్కడ పాట మైక్ దగ్గర పెడతాను. వినపడుతుందేమో చూద్దాం. మీకు వినపడుతుందా పాట? మీరు యూట్యూబ్ ప్లే చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి ఈ బటన్ నొక్కాలన్నమాట. ఇది వాల్యూమ్ పెంచడానికి, ఇది వాల్యూమ్ తగ్గించడానికి. ఒరే నిజంగా సూపర్ ఉన్నది. దీనికి 11/10. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఓపెన్ చేసేద్దాం గైస్. yes. ఓకే, ఇది ఒక ఎల్సిడి రైటింగ్ టాబ్లెట్. ఓపెన్ చేస్తే చూడండి గైస్ ఎలా ఉందో. లోపల ఇంకేం లేవులేదు. దీని బారి ఈ పలక చూడండి గైస్ ఎట్టున్నదో. ఇక్కడ రాయడానికి ఇక్కడ పెన్ను కూడా ఉన్నది రా. ఓకే, వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాము, రాద్దాము. సిఎస్బి. చూసారా గైస్ ఎలా ఉందో? ఈ బటన్ నొక్కితే ఓహో మొత్తం పోయిందిరా. సో ఇక్కడ ఒక డిలీట్ బటన్ అయితే ఉంది గైస్. ఈ డిలీట్ బటన్ నొక్కితే మనం రాసిందంతా పోతుంది అనమాట. టెక్నికల్ పలకరా ఇది. రాస్తున్నాను చూడండి, రాస్తున్నాను. అది కనబడుతుంది గైస్. ఈ విధంగా మనం సింపుల్ గా ఇలా రాసేయచ్చు అనమాట. మనం రాసింది నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా డిలీట్, అంతే. సూపర్ రా. ఎల్కేజీ యూకేజీ పిల్లకాయలందరూ ఈ అడ్వాన్స్డ్ పలకలు కొనుక్కోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఈ గ్యాడ్జెటే కాదు, వీడియోలో చూసిన అన్ని గ్యాడ్జెట్లు ఉంటాయి గైస్. మరి కూకు ఎఫ్ఎం ని కూడా మర్చిపోకండి, అది కూడా లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఈ దీపావళి విజయాలు కావాలి.